హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మన వీడియోలో రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అండ్ ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో కంప్లీట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది మనకి జూలై 31 వరకు అయితే లాస్ట్ అయితే ఉంది. సో ఎవరైతే చేసుకోలేదో సో తొందరగా వెళ్ళి మీ రేషన్ కార్డ్ డీలర్ దగ్గర వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోండి. ఒకవేళ కంప్లీట్ అయిన వాళ్ళు ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఈకేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ కంప్లీట్ కాని వాళ్ళు ఇద్దరు ఈ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి ఫస్ట్ ఏఈపీడిఎస్ని టైప్ చేయండి. సో ఈ వెబ్సైట్ అనేది మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆన్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు అనమాట మన ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది. సో ఫస్ట్ మనకు కనిపిస్తుంది లింక్, దానిపైన క్లిక్ చేయాలి. సో లింక్ గిట్ట నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో అక్కడికి వెళ్ళి అయితే డైరెక్ట్గా మీరు క్లిక్ చేసి వెబ్సైట్లో అయితే రావచ్చు. ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, క్లిక్ చేసాను. సో చూడండి, మనకి తెలంగాణ రైజింగ్ అని చూపించడం జరుగుతుంది ఫస్ట్. సో ఇక్కడైతే మనం ఇంటూ మార్క్ పెట్టేయాలి. ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇంటూ మార్క్ పెట్టిన తర్వాత చూడండి మనకి ఇక్కడ మన మెయిన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, బెనిఫిషియరీ డీటెయిల్స్ చూడాలన్నా, అండ్ మీ లాస్ట్ నెలలో ఎప్పుడు బియ్యం తీసుకున్నారు, ఇవన్నీ మనం ఈ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాం కాబట్టి బెనిఫిషియరీ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, మీరు లాస్ట్ బియ్యం ఎప్పుడు తీసుకున్నారో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు జూలైలో తీసుకుంటే జూలై అని టైప్ చేసి 2026 అని పక్కన టైప్ చేసి ఇక్కడ పక్కన మీరు రేషన్ కార్డ్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జూన్లో తీసుకుంటే మీరు జూన్ అక్కడ మెన్షన్ చేసి 2026 మెన్షన్ చేసి ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి కింద క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఈ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో రేషన్ కార్డ్ నెంబర్ అనేది మనకి కొత్తదైతే ఉండాలి. రీసెంట్గా మనకి కొత్త వచ్చినాయి కదా చాలామందికి ఆన్లైన్లో, ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. 36 తోటి స్టార్ట్ అవుతుంది నెంబర్ అది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అందరు పేరు వస్తుంది. అండ్ పక్కన మనకి వాళ్ళది యాక్టివ్ ఉందా లేదా కార్డ్ అనేది చూపించడం జరుగుతుంది, వాళ్ళ ఏజ్ చూపించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇగో చూడండి ఇక్కడ మనకి యూడిఐ అంటే మనకి సీడింగ్ అని కనిపిస్తుంది కదా, ఇది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మన రేషన్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఎలా అంటే, వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర మన ఆధార్ కార్డ్వి 4 డిజిట్స్ ఉంటాయి కదా లాస్ట్వి, అవి కనిపించాలి. ఒకవేళ అవి కనిపించకుండా మనకి నాట్ వెరిఫై అని చూపిస్తే మాత్రం అది కంపల్సరీగా మీరైతే ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీ 4 డిజిట్స్ నంబర్స్ ఆడ కనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు, మీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఒకవేళ నాట్ వెరిఫై అని ఒకవేళ మీకు చూపిస్తే మీరు కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి అయితే మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలాగైతే మనం ఆన్లైన్లో ఈజీగా మనమైతే చెక్ చేసుకొని మన ఈకేవైసీ అనేది కంప్లీట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కంప్లీట్ లేకుంటే మీ దగ్గరలో ఉన్న ఏదైతే రేషన్ డీలర్ ఉన్నారో అక్కడ వెళ్ళి కంప్లీట్ అయితే చేసుకోండి. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది చేశాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.